ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్, వృత్త పరిధి వృత్త వ్యాసార్థానికి డాష్ రెట్లు లేదా వ్యాసానికి డాష్ రెట్లు. సో ఇక్కడ వృత్త పరిధి సర్కంటెన్స్ అంటే 2πr అంటామండి. వృత్త పరిధిని 2πr అంటాం. వ్యాసార్థం r అండి. ఇప్పుడు వ్యాసార్థానికి వృత్త పరిధి ఎన్ని రెట్లు ఉన్నట్టు 2π రెట్లు ఉంది. 2π రెట్లు ఉంది. అండ్ వ్యాసం అంటే 2r అండి. ఇక్కడ 2r పోతే రిమైనింగ్ π రెట్లు అండి. సో వ్యాసార్థానికి 2π రెట్లు, వ్యాసానికి π రెట్లు. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. వృత్తంలో నెక్స్ట్ క్వశ్చన్, వృత్తంలోని వ్యాసాలన్నీ సో ఒక వృత్తం తీసుకుంటే డయామీటర్స్ అండి. వ్యాసాలంటే ఇది ఒక వ్యాసం, ఇది కూడా ఒక వ్యాసం, ఇది కూడా ఒక వ్యాసం, ఇది ఒక వ్యాసం. ఈ వ్యాసాలన్నీ కూడా సమానం అండి. ఫస్ట్ వ్యాసాలు ఎప్పుడైనా సరే సమానం. అండ్ మిలితాలు అంటే ఖండించుకుంటాయి. ఇది ఎన్ని తీసుకున్నా సరే, ఎక్కడ వ్యాసం తీసుకున్నా ఇంకొక వ్యాసం తీసుకున్నా సరే అది కూడా ఖండించుకోవాల్సిందే. సో మిలితాలు. అండ్ లాస్ట్ వన్, కేంద్రం గుండా పోతాయి. అన్నీ కూడా కేంద్రం గుండా పోతాయండి. ఏ వ్యాసం తీసుకున్నా కేంద్రం గుండానే పోతుంది. ఇప్పుడు వ్యాసాన్ని మనం అంటేనే కేంద్రం గుండా పోతేనే మనం దాన్ని వ్యాసం అంటాం. సో ఆ బేస్ పైన ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కరెక్ట్ అని చెప్పి మనం ఆన్సర్ తయారు చేయొచ్చండి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్తం వ్యాసార్థం 2.5 సెంటీమీటర్స్, 2.5 సెంటీమీటర్స్ ఆర్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ అయినా వృత్తంలోని పొడవైన జా అంటే ఇగో యాక్చువల్గా ఇది జా అండి. దీన్ని మనం జా అని చెప్పి చదువుతాం. ఇది ఒక జా. ఇందులో పొడవైన జా అంటే ఇక్కడ తీసుకుంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. ఎప్పుడైనా సరే పొడవైన జా అంటే కేంద్రం గుండా పోయే జా అండి. కేంద్రం గుండా పోతే దీన్ని మనం ఏమంటాం? వ్యాసం అంటాం. ఇంతకుముందుకు చదివినాం వ్యాసం, డయామీటర్ అంటాం. సో వ్యాసాన్ని డీతో చూపిస్తాం. కేంద్రంలో పొడవైన జా అండి. వృత్తంలో పొడవైన జా అంటే వ్యాసం. ఈ వ్యాసం పొడవు ఎంత అని అడుగుతుంది. వ్యాసార్థం 2π అయితే డి ఈక్వల్ టు వ్యాసం ఈక్వల్ టు 2 ఇంటూ వ్యాసార్థం r. సో 2 ఇంటూ 2.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 3 అండి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ త్రిభుజం ఇస్తుండు, దీనికి గీయగలిగిన సౌష్ఠవ రేఖల సంఖ్య. సో త్రిభుజం ఎలా ఉంది? సమబాహు త్రిభుజం లెక్క ఉంది. 3 భుజాలు సమానం అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు సమబాహు త్రిభుజం. సో సమబాహు త్రిభుజానికి గీయగలిగిన సౌష్ఠవ రేఖల సంఖ్య. సౌష్ఠవ రేఖ అంటే కేంద్రం గుండా పోయే రేఖ అండి. సో కేంద్రం గుండా పోయే రేఖలు అంటే ఇట్లా ఒకటి గీయగలుగుతాం, ఇట్లా ఒకటి గీయగలుగుతాం, అండ్ ఇట్లా ఒకటి గీయగలుగుతాం. అంటే మనం ఎన్ని గీయగలుగుతాం? సౌష్ఠవ రేఖల్ని కేంద్రం గుండా పోయేటి 3 మాత్రం గీయగలుగుతాం అండి. 3 మాత్రమే గీయగలుగుతాం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సౌష్ఠవ రేఖ అంటే కేంద్రం గుండా పోయే రేఖ. 2 వేరు వ్యాసార్థాలు కలిగిన 2 వృత్తాలు 2 బిందువులలో బాహ్యంగా ఖండించుకుంటాయి. 2 వేరు వ్యాసార్థాలు అంటే ఫస్ట్ వ్యాసార్థం కొంచెం తక్కువ తీసుకుందాం, సెకండ్ది కొంచెం పెద్దగా తీసుకుందాం. ఇక్కడ రాస్తున్నాను. ఈ 2 కూడా బాహ్యంగా ఖండించుకుంటాయి. అంతరంగా ఖండించుకుంటే ఇదండి. బాహ్యంగా ఖండించుకుంటే ఇది. ఖండించుకోవాలంటే 2 బిందువులు ఉండాలండి. అంటే ఒక పెద్ద వృత్తం తీసుకుంటున్నా, ఒకటి చిన్న వృత్తం తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ వృత్తం వ్యాసార్థం వేరే, ఇది వేరే. ఈ 2 బాహ్యంగా ఖండించుకుంటున్నాయి, ఇక్కడ ఖండించుకుంటాయండి. అవి బాహ్యంగా ఖండించుకుంటాయి 2 బిందువుల వద్ద. ఇక్కడ మెన్షన్ చేశాడు ఎన్ని బిందువులు అనేది కూడా ఇంపార్టెంట్. ఒక బిందువు వద్ద అంటే ఇట్లా కూడా తీయచ్చు మనం. ఇప్పుడు ఇది ఒకటే బిందువు దగ్గర ఖండించుకుంటుంది. ఇక్కడ ఎన్ని? 2 బిందువుల దగ్గర ఖండించుకుంటున్నాయి. ఇట్లా ఖండించుకున్నప్పుడు వాటికి ఉండే సౌష్ఠవ రేఖలు ఎన్ని గీయడం? సౌష్ఠవ రేఖ అంటే మళ్ళీ ఏంటి? కేంద్రం గుండా పోయే రేఖలు. సో కేంద్రం గుండా పోయే రేఖలు అంటే ఈ కేంద్రాన్ని టచ్ అయ్యేటి, ఇది కేంద్రం అనుకుంటే ఈ కేంద్రాన్ని టచ్ అయ్యేది కేవలం ఒకటే లైన్ గీయగలుగుతాం మనం. ఎన్ని గీయగలుగుతాం? ఒక్క లైన్ గీయగలుగుతాం. ఒకటంటే ఆప్షన్ నెంబర్ 2. ఒక వృత్త వ్యాసార్థం 21 సెంటీమీటర్లు, ఒక వృత్త వ్యాసార్థం 21 సెంటీమీటర్లు మరియు సెక్టారు చాపం వద్ద 60 డిగ్రీల కోణం చేస్తుంది. చాపం పొడవు ఎంత? యాక్చువల్గా వృత్తంలో ఇది ఒక వృత్తం తీసుకుంటే సెక్టార్ అంటే ఏంటి? ఇట్లా ఒక పార్ట్ ఆఫ్ ది సర్కిల్ని మనం సెక్టార్ అంటాం. సో ఇది ఒక సెక్టార్. సో సెక్టార్ పొడవు అంటే ఏంటి? ఈ పార్ట్. అంటే ఈ పార్ట్, దీన్ని మనం సెక్టార్ పొడవు అని చెప్పి అంటాం. సో ఇది సెక్టార్ పొడవు. దీన్ని అడుగుతుంటాను. ఇచ్చిన టాపిక్ అంటే మన క్లోజ్ ఏంటి? వ్యాసార్థం అనేది 21 సెంటీమీటర్స్ అండ్ అగైన్
కోణం దగ్గర 60 degrees చేస్తుంది. సో కేంద్రం దగ్గర 60 degrees కోణం చేస్తుంది. అడిగింది చాపం పొడవు. చాపం పొడవు అంటే వృత్త పరిధికి θ/360 రెట్లు ఉంటుంది. అంటే θ/360 ఇంటూ వృత్త పరిధి అంటే 2πr. ఇది ఫార్ములా. దీనికి సంబంధించిన వీడియో మన దగ్గర ఉందండి, ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం. అక్కడ డౌట్స్ ఏమంటే చెక్ చేసుకోండి. సర్కిల్స్ పైన, స్క్వేర్స్ పైన, రెక్టాంగిల్స్ పైన చేసాం. సో θ అంటే 360 degrees/360 ఇంటూ 2 అంటే 2, π 22/7, r అంటే 21 ఇచ్చాడు. 0 0 గెట్ క్యాన్సల్, 6 1 6 6 21 21 3 3 1 3 2 2 2 క్యాన్సల్, రిమైనింగ్ 22 సెంటీమీటర్స్, 22 సెంటీమీటర్లు. ఆప్షన్ నెంబర్ 2 అండి. ఆప్షన్ నెంబర్ 2 22 సెంటీమీటర్లు అని చెప్పి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లు, వృత్త కేంద్రం O వద్ద AB చాపం 35 డిగ్రీల కోణం చేస్తుంటే AOB సెక్టార్. ఇది వృత్తం అండి, దీని కేంద్రం O, వ్యాసార్థం ఇచ్చాడు, ఇది సెక్టార్. సెక్టార్ వైశాల్యం అడుగుతున్నాడు. కోణం ఎంత ఇస్తుండు? 35 degrees ఇస్తుండు. వృత్త వ్యాసార్థం ఎంత ఇచ్చాడు? 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో సెక్టార్ వైశాల్యం అడుగుతున్నాడు. సెక్టార్ వైశాల్యం అంటే వృత్త వైశాల్యానికి θ/360 రెట్స్ ఉంటుంది. θ/360 ఇంటూ πr². θ అంటే 35 degrees/360 ఇంటూ πr². π అంటే ఎంత ఇచ్చాడు? 22/7. r² అంటే 5 ఇంటూ 5. సో 7 1 7 5 ఫస్ట్, 5 1 5 7 35, 2 మిగులుతుంది, 1 మిగులుతుంది 10, 5 2 10. నెక్స్ట్ 5 టేబుల్ క్యాన్సిల్ కాదు, 2 టేబుల్ తోటి 36 అండ్ ఇట్స్ 11. ఓకే, ఇంకేమైనా క్యాన్సిల్ అయితే కావు. 5 5 25, 25 ఇంటూ 11, 25 ఇంటూ 11 అంటే 5 7 2/36. 36 1 36 7 చూడండి ఒకసారి, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ 7 పైన ఉన్నాయి, 7తో రిలేట్ ఉంది కాబట్టి 36 ఇంటూ 7, 7 6 42, 7 3 21, 21 + 4 25. ఓకే, 3.252 మైనస్ 275, రిమైనింగ్ 23. 23 అంటే పాయింట్ పెట్టేసుకుంటే మళ్ళీ 0 వస్తుంది. సో అగైన్ 6 అండి ఈసారికి, ఎందుకంటే 7 తీసుకుంటే ఇంత అవుతుంది కాబట్టి ఎగ్జిట్ అవుతుంది కాబట్టి 6 తీసుకోవచ్చు. అంటే 7.6 సంథింగ్, 7.64 ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే ప్రతి దాని కూడా 64 ఉంది కాబట్టి 7.64 మొత్తం చేసిన 7.64 వస్తుంది. టైం ఫ్యాక్టర్ చూసుకొని ఈ మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అంత డెప్త్ ఇవ్వడండి, ఆప్షన్స్ బేస్ మీద కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ 64 ఇస్ కామన్, స్టార్టింగ్ విత్ 7 మన ఆన్సర్. సో 7.64 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఇఫ్ పాసిబుల్ ఉంటే మొత్తం చేయండి, 7.6 తర్వాత కూడా 4 తోటి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పటంలో షేర్ చేసిన భాగం వైశాల్యం. షేర్ చేసిన భాగం అంటే ఇదండి, దీని వైశాల్యం కావాలి. సో ఇక్కడ దాని వైశాల్యం అంటే ఇగో ఈ పార్ట్ నుంచి ఈ సపరేట్ పార్ట్, దీన్ని మనం ఏమంటాం? సెక్టార్ అంటాం. దాన్ని మనం సెక్టార్, కేంద్రం O అనుకుంటే అది సెక్టార్ అవుతుంది. సో సెక్టార్ వైశాల్యం కనుక్కోవాలి ఫస్ట్. సెక్టార్ వైశాల్యంగా ఇది మొత్తం వస్తుంది. సెక్టార్ వైశాల్యం అంటే ఇది మొత్తం వస్తుంది, ఇది సెక్టార్ వైశాల్యం. ఇందులో మనకు అవసరం లేనిది ఇగో ఈ పార్ట్, అంటే మనకి ఇది అవసరం, ఇది అవసరం లేదు, అంటే త్రిభుజం. సెక్టార్ వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యం చేస్తే మనకు కావాల్సిన ఈ షేడెడ్ ప్లేస్ వైశాల్యం వస్తుంది. సో సెక్టార్ వైశాల్యం ఫార్ములా θ/360 ఇంటూ πr². θ/360 ఇంటూ πr² మైనస్ త్రిభుజ వైశాల్యం ఏంటి? త్రిభుజ వైశాల్యం ఒక కోణం తెలిసినప్పుడు, అంటే ఒక వన్ సైడ్ తెలిసినప్పుడు, వన్ సైడ్ అంటే ఏమైంది? సమబాహు త్రిభుజం అండి. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం? √3/4 ఇంటూ a². ఇది త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఎప్పుడు అది సమబాహు త్రిభుజం అయితే. మనం ఈ టాపిక్ పైన కూడా ఎగ్జాంపుల్ చేసామండి. θ అంటే ఇక్కడ 60 ఇచ్చాడు, దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుని ఇక్కడ ఆన్సర్ ఇద్దాం. θ అంటే 60, 60/360 అంటే 1/6, 60/360 అంటే 1/6, πr² 22/7, 22/7 ఇంటూ r². r అంటే ఎంత ఇచ్చాడు? 21 ఇచ్చాడు, 21 ఇంటూ 21 మైనస్ సెకండ్ది √3/4, √3/4 a² ఏ అంటే మళ్ళీ 22 ఇంటూ 21 ఇంటూ 21. సో ఇక్కడ 21 ఇంటూ 21 కామన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా కామన్ తీసేద్దాం. 21² 441 కామన్ తీస్తే 22/6, 22/7, 22/6 అంటే 6 3 2 3 2 11. ఇక్కడ మనకి 11/6
21 ఒకటి వస్తుంది, మైనస్ √3/4 ఒకటి వస్తుంది. 7/23 అండ్ √3/23. సో దీన్ని మనం సింప్లికేషన్ చేసుకుంటే కంప్లీట్ ఆన్సర్ వచ్చేసి 231 మైనస్ 193 విచ్ ఇస్ ఈక్వల్ టు 40.27 అండి. సింప్లికేషన్ క్యాలిక్యులేషన్ చేస్తే 40.27. 40.27 అంటే ఆప్షన్ నెంబర్ 3 అండి. ఇది క్యాలిక్యులేషన్ పార్టీకి సంబంధించిన క్వశ్చన్. సో మనకి ఆన్సర్ ఫార్ములా తెలిసిన తర్వాత ఫార్ములా బేస్ మీద క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ కరెక్ట్ వచ్చేస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ 40.27. సో క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్గా ఉండాలండి, ఎందుకంటే మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్ అండి. వాటికి కూడా షార్ట్ కట్ ట్రిక్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, చూడండి, రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి. సో ఒక సెక్టార్ కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ సెక్టార్ వైశాల్యం 9/3/7 సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్లు. అయితే వృత్త వ్యాసార్థం ఎంత? ఇప్పుడు మనకు వైశాల్యం ఇచ్చాడు. సెక్టార్ వైశాల్యం అంటే πr² × θ/360. ఇది సెక్టార్ వైశాల్యం, ఇది ఇచ్చాడు. అయితే ఎంత ఇచ్చాడు? దీన్ని మనకి 9/7/3. 9/7/3 అంటే 9/3/7. 9/3/7 ఇచ్చాడు. సో 7 3s 60, 9 7s 63 + 6 66/7 ఇచ్చాడు మనకి. సో R అడుగుతున్నాడు అండి, వ్యాసార్థం అడుగుతున్నాడు. వ్యాసార్థం చదరపు సెంటీమీటర్లలో. సో కోణం ఎంత? 120 డిగ్రీస్. 120/360 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r². ఇప్పుడు మనకి ఈక్వేషన్లో r² అంటే r వాల్యూ కావాలి. 3s ఫస్ట్ స్టెప్ క్యాన్సల్, 7 7 గెట్ క్యాన్సల్, 22 3s. సో ఇక్కడికి వెళ్తే r² = 3 × 3, r = 3 అండి. ఎప్పుడు నెగిటివ్లో ఉండదు కాబట్టి r = 3. r = 3 అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఫార్ములా θ/360 × πr² వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 9/3/7 వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సెక్టార్ చుట్టుకొలత P యూనిట్లు మరియు దాని వ్యాసార్థం R అయితే సెక్టార్ వైశాల్యం ఎంత? సో సెక్టార్ చుట్టుకొలత ఇచ్చాడు. యాక్చువల్గా సెక్టార్ చుట్టుకొలతని P అని చెప్పి డినోట్ చేస్తున్నాం. సెక్టార్ అంటే ఏంటండి? ఇది సెక్టార్. చుట్టుకొలత అంటే కంప్లీట్ అండి. సెక్టార్ పొడవు ప్లస్ R+R, పొడవు ప్లస్ R+R. ఈ పొడవు ఎంత ఇచ్చాడు మనకి? సెక్టారు చుట్టుకొలత P అని ఇచ్చాడు. సో పొడవుని మనం L అనుకుందామండి. సో L + R+R అంటే 2R అండి. L + R+R అంటే 2R. ఇక్కడ నుంచి L = ఏమవుతుంది? L = P - 2R అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ది, దాని వ్యాసార్థం 6 యూనిట్ అంటే వాడుకున్నాం. ఇట్లయినా సెక్టార్ వైశాల్యం ఎంత? సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటండి? సెక్టార్ వైశాల్యం రెండు రకాలు రాయొచ్చు. ఒకటి θ/360 × πr². ఇది సెక్టార్ వైశాల్యం. అది ఇప్పుడు θ మెన్షన్ చేసినప్పుడు, ఇక్కడ θ మెన్షన్ చేయనప్పుడు పొడవు బేస్ మీదకి కూడా ఫార్ములా ఉంది. దట్ ఈస్ LR/2. LR/2. ఇక్కడ L వాల్యూ ఎంత మనకి? P × 2P - 2R. L = P - 2R ఇంటూ R/2. P × R ఇంటూ P - 2R, R ఇంటూ P - 2R/2. ఇది కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్త వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే అర్ధవృత్త పరిధి ఎన్ని సెంటీమీటర్లు? అర్ధవృత్త పరిధి అని అడుగుతున్నాడండి. అర్ధవృత్తం అంటే యాక్చువల్గా ఇది మొత్తం వృత్తం. దీని పరిధి ఎంత? 2πr. ఇది హాఫ్ అర్ధవృత్తం అంటే ఇక్కడికి ఎంత ఉంటుంది? ఇందులో సగం ఉంటుంది అంటే ఈ పార్ట్ అంటే πr అండ్ రిమైనింగ్ ఈ పార్ట్ అండి. ఇదేంటి? వ్యాసం. వ్యాసాన్ని మనం 2 × R అని రాయొచ్చు, 2 × వ్యాసార్థం. సో ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ R కామన్ తీసుకుంటే π + 2. R = ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. 7 × π + 2. π అంటే 22/7 + 2. 7 × 22, 7 LCM, 22 + 7 4s 7 2s 14. 7 7 get cancel, 22 + 14 36. 7 × 7 + 14 36 సెంటీమీటర్స్. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ అండి. సో ఇక్కడ మనకి ఫార్ములాస్ బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఫార్ములా ఇక్కడ అర్ధవృత్త వైశాల్యం పైన, అర్ధవృత్త పరిధి పైన ఫార్ములా మెన్షన్ చేశారు కాబట్టి ఫార్ములా బేస్ మీద క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఘనం యొక్క ఘన పరిమాణం 2744 సెంటీమీటర్స్ అయితే ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం. మళ్ళీ ఫార్ములాస్. ఘన పరిమాణం a3, సంపూర్ణతల వైశాల్యమో పక్కతల వైశాల్యమో? సంపూర్ణతల వైశాల్యం అడిగాడు. సంపూర్ణతల వైశాల్యం 6a², ప్రక్కతల వైశాల్యం 4a². మనకి ఫార్ములాస్ రావాలి. సంపూర్ణతల వైశాల్యం అడిగింది కాబట్టి ఇది ఇచ్చాడు, ఇది అడిగాడు. ఇది ఎంత ఇచ్చాడు? 2744. 2744 అంటే a³ విచ్ ఇస్ ఈక్వల్ టు 14³ మనకి క్యూబ్స్ రావాలి. 15 క్యూబ్స్ వస్తే ఫార్ములా తొందరగా అవుతుంది. క్యూబ్స్ రానప్పుడు క్యూబ్ రూట్ కనుక్కోవడానికి ఒక మెథడ్ ఉంటుంది. క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే 2744. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ పైన లైన్ తీసుకున్నప్పుడు రిమైనింగ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ 1 కాబట్టి
ఫస్ట్ వన్ 1 కాబట్టి మనం లాస్ట్ వన్ తీసుకుంటాం. సో క్యూబ్ అంటే 64 అంటే 4 క్యూబ్ అంటే 4 వస్తుందండి. సో 1 1 4 1 1 14 64 అంటే ఇక్కడ 4 రాసుకోవచ్చు మనం. 14 క్యూబ్ 24 27 44. సో మనకి 14 క్యూబ్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 14 వచ్చింది. అండ్ మనం వీ హ్యావ్ టు ఫైండ్ 6a² విచ్ మీన్స్ 6 into 14 into 14 6 into 14 into 14 196 into 6 6 are 36 6 9 are 54 plus 3 57 6 1 are 6 plus 5 11 40 776 అంటే అన్నీ కూడా జస్ట్ ఫార్ములాస్ బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఫార్ములా వస్తే క్వశ్చన్ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్కి ఇప్పుడు క్యూబ్ రూట్ లాజిక్ ఉందండి. క్యూబ్ రూట్ లాజిక్ మన వీడియో ఉంది, ఆ వీడియో ప్రకారం చేస్తే ఈజీ అవుతుంది. లేదా గుర్తుపెట్టుకోండి, రెండిట్లలో ఏదో ఒకటి రావాలి, అయితే గుర్తుపెట్టుకోవాలి లేకపోతే లాజిక్ తెలవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 64 సెంటీమీటర్ క్యూబ్ ఘన పరిమాణం గల 2 ఘనాలను పక్క పక్కన పెడితే దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం ఎంత? సో ఒక ఘనం అంటే ఎట్లా ఉంటుంది, లైక్ స్క్వేర్ తీసుకుందాం. ఇక్కడ 3 డైమెన్షన్ మనం చూడలేం కాబట్టి ఇది ఒక ఘనం అనుకుందాం. ఇంకోసేపు యాక్చువల్లీ స్క్వేర్ 2 స్క్వేర్స్ని పక్కన పెడితే ఇట్లా తయారవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, లైక్ ఒక దీర్ఘచతురస్రం అవుతుంది. 2 డైమెన్షన్లో 2Dలో 2 స్క్వేర్స్ని పక్కన పెడితే ఒక దీర్ఘచతురస్రం ఏర్పడుతుంది. అప్పుడు 3Dలో 2 ఘనాలను పక్కన పెడితే కూడా మనకి ఒక దీర్ఘగణం ఏర్పడుతుందండి. ఇది లాజిక్. సో ఇప్పుడు 2 పక్కన పెట్టినప్పుడు మనకి ఘనం ఇచ్చాడు, ఘనంకి వైశాల్యమా ఘన పరిమాణం ఇచ్చాడు. ఘన పరిమాణం ఏంటి, మళ్ళీ ఏ క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ ఈక్వల్ టు 64 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 4 అండి. ఏ క్యూబ్ ఈక్వల్ టు 64 అయితే ఏ ఈక్వల్ టు 4. సో ఇది 4 ఉంటుంది, ఇది 4 ఉంటుంది, అండ్ ఇది కూడా 4 ఉంటుంది. సో ఈ 3 4 ఉన్నప్పుడు ఇది 4 + 4 ఇట్లా వస్తుంది అనమాట డైమెన్షన్స్. సో మనకి మొత్తం పొడవు ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఎత్తు 4 ఉంటుంది, అండ్ లోపల డైమెన్షనల్గా 4 ఉంటుంది అండి. 3Dలో 3 భుజాలు ఉంటాయి, పొడవు ఎత్తు 8 అవాల ఎత్తు 3 వస్తాయండి మనకి. సో మనకి 8 4 4 3 భుజాలు. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే మళ్ళీ ఇచ్చింది ఘనంది, అడుగుతుంది దీర్ఘగణంది. 2 into LB plus BH plus HL ఫార్ములా. 2 into L into B 8 into 4 32 plus B into H 4 into 4 16 plus again 8 into 4 32 plus 32 64 plus 16 70 80 into 2 160 80 into 2 160. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఈ టాపిక్స్ మొత్తం ఫార్ములా బేస్ మీదే ఉంటాయండి. లాజిక్స్ ఫార్ములాస్ బేస్ ఇవి వస్తే సరిపోతుంది. బాహ్య అంతర వృత్తాల వ్యాసార్థాలు. బాహ్య వృత్తం ఉంది, అంతర్వృత్తం ఉంది. వ్యాసార్థాలు 4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు గల ఒక గుళ్ళ గోళం కరిగించి భూవ్యాసార్థం 4 సెంటీమీటర్లు గల ఒక శంకుగా మారిస్తే శంకు ఎత్తు ఎంత? శంకు ఎత్తు అడుగుతున్నానండి. సో ఇప్పుడు మనం గుళ్ళ గోళంకి కనుక్కోవాలి. గుళ్ళ గోళానికి ఏమి ఇచ్చాడు, ఘనపరిమాణం తీసుకోవాలండి. ఎందుకంటే గుళ్ళ గోళం అంటే లైక్ ఏ రింగ్. మనం ఒక రింగ్ తీసుకుంటే ఇట్లా ఉంటుందండి ఒక రింగ్. సో ఈ పార్ట్ మొత్తం ఫిల్ అయి ఉంటుంది, ఇది ఒక రింగ్ అండి. సో ఇప్పుడు ఇది ఒక గుళ్ళ గోళం అని చెప్పి కూడా మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది 4 ఏమో పైనది ఉంటుంది, లోపలిదేమో 2 ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేసిండు. దీన్ని కరిగించేసి, ఈ రింగుని కరిగించి ఒక శంకుని తయారు చేసిండు. సో ఎప్పుడైనా సరే కరిగించడం అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఘన పరిమాణాన్ని మనం కన్సిడర్ చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ని కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఘన పరిమాణం అంటే గోళానికి ఘన పరిమాణం ఫార్ములా, దట్టు గుళ్ళ గోళం అంటే రింగ్ టైప్ ఉన్నప్పుడు 4/3 πr³ మైనస్ π into r³ మైనస్ స్మాల్ r³. సో ఇక్కడ r³ అంటే క్యాపిటల్ అనేది ఏమో క్యాపిటల్స్ చూపిస్తుంది, అంటే పెద్ద వృత్తాన్ని ఏమో పెద్దది చూపిస్తుంది, చిన్న వృత్తాన్ని చిన్నది చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ దీని వ్యాసార్థం దీని ఘనపరిమాణం కనుక్కుంటే 4/3 into 22/7 into r³. 4³ 64 మైనస్ స్మాల్ r³ 2³ 8 అండి. 3 1s 22, ఇది క్యాన్సిల్ కాదు కదా, అట్లే ఉంచేద్దాం. 4/3 into 22/7 into 64 minus 8. 64 minus 8 వస్తుంది. సో 64 minus 8 అంటే 64 minus 8 56. సో ఇది ఒక స్టెప్ అండి. ఇప్పుడు దీనికి ఈక్వల్ టు శంకుగా కన్వర్ట్ చేసినప్పుడు శంకు ఘనపరిమాణం ఫార్ములా ఏంటి, శంకు ఈక్వల్ టు 1/3 into πr²h. శంకు ఘనపరిమాణం 1/3 into πr²h అండి, πr²h. సో ఇక్కడ మనం విచ్ ఈజ్ ఈక్వల్ దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం. సో అట్లా రాసినప్పుడు 1/3
పై అట్లాగే పెట్టేది మీకు ఇక్కడ 22/7 పై ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్. ఆర్ అంటే మనకి ఎంత ఇచ్చాడు సెంటీమీటర్లు, భూవ్యాసార్థం 4 సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే 4 × 4 × హెచ్. హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం 4/3 × పై × 56. పై గెట్ క్యాన్సల్, by 3 get cancel, 1 4 get cancel, 4 1s are 4, 1 మిగులుతుంది 16, 4 4s are 16. h equal to 14 centimeters. The height of the శంకు హైట్ ఎంత అండి, ఎత్తు 14 centimeters. సో ఇక్కడ రెండు ఫార్ములాస్ వస్తే ఈ ప్రాబ్లం మనం చేస్తాం. అవి ఏంటి అవి, ఒకటి గోళానికి ఘనపరిమాణం, దట్ గుల్లగోళం. నెక్స్ట్ శంకు ఘనపరిమాణం. గోళ ఘనపరిమాణం ఎంత, 4/3 πr³. గుల్లగోళం అంటే 4/3 π ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ r క్యూబ్. లైక్ ఏ రింగ్ అండి, ఇది ఒక రింగ్కు కూడా ఇదే ఫార్ములా. నెక్స్ట్ శంకు ఘనపరిమాణం 1/3 πr², హెచ్ అనే ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు హెచ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 36 సెంటీమీటర్ల దగ్గర ఒక అర్ధగోళాన్ని కరిగించి అర్ధగోళాకార పాత్రలో ద్రవం నింపబడింది. ఆ ద్రవంను 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 9 సెంటీమీటర్ల ఎత్తు గల స్తూపాకార సీసాలో నింపుటకు ఎన్ని సీసాలు అవసరం? సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏమవసరం వస్తుంది, ఒకటేమో అర్ధగోళ ఘనపరిమాణం. గోళ ఘనపరిమాణం ఎంత, 4/3 πr³. అర్ధగోళానికి 2/3 πr³, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అంటే ఎన్ అండి, ఎన్ ఇంటూ సీసం ఏ ఆకారంలో ఉంది, స్తూపం ఆకారంలో ఉంది. స్తూపం ఘనపరిమాణం ఏంటి, πr² హెచ్ అండి. స్తూప ఘనపరిమాణం πr² హెచ్. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇచ్చిన వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇచ్చింది అర్ధగోళ ఘనపరిమాణం 2/3 πr³. అండ్ ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఎన్ని వాల్యూ ఎన్ని అని తీసుకుంటాం. సో స్తూపం అంటే πr² హెచ్. సో ఇక్కడ పై గెట్ క్యాన్సల్, r²కి r³ r మిగులుతుంది. అంటే 2/3 ఇంటూ r ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని ఇంటూ హెచ్ అండి. ఎన్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఆర్ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో, 3 సెంటీమీటర్ల వ్యాసార్థం, r ఈక్వల్ టు 3 ఇచ్చాడు. 2/3 ఇంటూ 3, ఎన్ని ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడో, ఎత్తు గల 9 సెంటీమీటర్ల ఎత్తు. 3 గెట్ క్యాన్సల్, ఎన్ ఈక్వల్ టు 2/9 వస్తుందా, ఎన్ ఈక్వల్ టు πr³. స్తూప ఘనపరిమాణం ఏంటది, వ్యాసార్థమా, వ్యాసార్థం అని ఇచ్చాడు. సో మనకి కావాల్సింది వ్యాసార్థం. 2/3 ఇంటూ πr². ఓకే, చిన్న మిస్టేక్ అండి. అర్ధగోళం అంటే కట్ అవుతుంది కదా, ఈ విధంగా వస్తుంది మనకి. ఈ విధంగా వచ్చినప్పుడు r అంటే r+r 2r తీసుకోవాలి. r+r 2r అంటే r ఈక్వల్ టు మనకి 9 ఇచ్చాడు. r ఈక్వల్ టు 2r ఈక్వల్ టు 18 అవుతుంది. ఇప్పుడు మనకి 2r ఈక్వల్ టు 18 అవుతుంది. సో సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఉందండి, ఒకసారి క్లారిఫై చేద్దాం. మళ్ళీ ఒకసారి చేద్దాం. 36 సెంటీమీటర్ల గల అంతర్వ్యాసార్థం గల, ఇక్కడ కరెక్ట్ చూడండి, 36 సెంటీమీటర్ల అంతర్వ్యాసార్థం. సో ఇప్పుడు మనం చేసిన మెథడ్ కరెక్ట్. r వాల్యూ తప్పు తీసుకున్నాం. ఫస్ట్ 2/3 πr³ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ πr² హెచ్. సో పై గెట్ క్యాన్సల్, r²కి r³ r మిగులుతుంది. సో r ఈక్వల్ టు 36/2 అండి, 36/2. కానీ ఇక్కడ r వేరండి. సో ఈ రెండింటిని మనం క్యాన్సల్ చేయలేం డైరెక్ట్గా. సో డైరెక్ట్గా క్యాన్సల్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లాగే రాసేద్దాం. ఈ r వేరు కాబట్టి ఫస్ట్ గోళానికి 2/3 πr² 2/3 πr³ ఈక్వల్ టు ఎన్ ఇంటూ πr² హెచ్. సో 2/3 22/7 ఇంటూ r అంటే ఇక్కడ 36/2 అంటే 18 ఇంటూ 18 ఇంటూ అగైన్ 18, ఎన్ని ఇంటూ పై 22/7 అండ్ r². ఇక్కడ r ఎంత ఇచ్చాడు, 3 సెంటీమీటర్లు. సో 3 ఇంటూ 3 ఇంటూ హెచ్ అంటే 9 అండి. ఇప్పుడు 22/7 గెట్ క్యాన్సల్, 9 1s 9 2s 3 3s 9 9 2s 3 1s 3 6. సో n ఈక్వల్ టు 6 ఇంటూ 2 12 12 2s 24 24 2s 48. సో కన్ఫ్యూజ్ కావద్దండి, ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ది అంతర్వ్యాసం దేనికి, గోళానికి. నెక్స్ట్ ఇది స్తూపానికి వ్యాసార్థం వేరు, స్తూపానికి 3 సెంటీమీటర్లు. ఇక్కడ మనం ఒకటి తీసుకుంటే మిస్టేక్ జరిగింది. సో అట్లా తీసుకోకుండా కరెక్ట్ తీసుకుంటే కరెక్ట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శంకు
ఒక శంకు వ్యాసార్థం మరియు ఏటవాలు ఎత్తులు వరుసగా 4:7 నిష్పత్తిలో మరియు వక్రతలాల వైశాల్యాలు 7:2 అండి, అది 7:2 నిష్పత్తిలో కలవు. వక్రతల వైశాల్యం 792 సెంటీమీటర్ క్యూబ్. అయితే శంకు వ్యాసార్థం ఎంత? శంకు వ్యాసార్థం ఎంత? సో మనకి ఇక్కడ ఇచ్చిన దానిలో వ్యాసార్థం మరియు ఏటవాలు ఎత్తు. శంకు అనగానే మనకి వైశాల్యం ఫార్ములా ఏంటంది? πr²L. శంకు అనగానే πr²L, πr_L. శంకు వ్యాసార్థానికి ఫార్ములా πr_L తీసుకోవాలి. πr_L = 792 ఇచ్చాడు. సో కాకపోతే కండిషన్ బేస్ మీద ఇచ్చాడు. r:l అని చెప్పి మెన్షన్ చేసాడు. r:l = 4:7 అంట. r:l = 4:7 which is equal to r = 4x, l = 7x గా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి రెండు వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తే πr_l రాస్తే 22/7 ఇంటూ r అంటే 4x ఇంటూ l అంటే 7x which is equal to 792. 22 అంటే 11 2s 7 7s 22, 2 మిగిలితే 22, 2 2s 2 1s 36, 4 1s 9, 7 get cancel. x into x, x² = 9, x = 3. x = 3 వచ్చిన తర్వాత క్వశ్చన్ ఏమడిగాడు ఇప్పుడు? శంకు వ్యాసార్థం. వ్యాసార్థం అంటే r అంటే 4h, 4 into x, 4 into 3 12, 4 into 3 12. సో కండిషన్ బేస్ మీద ఇస్తున్నాడు. రేషియో ఇక్కడ యూజ్ చేస్తున్నాం. r:l అంటే 4:7 అంటే 4x 7x. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 4x 7x సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x వాల్యూ 3 వస్తుంది. x వాల్యూ 3 వచ్చిన తర్వాత మనకి వ్యాసార్థం అడిగింది కాబట్టి 4x, 4 into x అంటే 4 into 3 12 అండి. నెక్స్ట్ క్వశ్చన్. రెండు శంకు ఆకారపు వస్తువులు కలవు. మొదటి దాని వక్రతల వైశాల్యం రెండవ దాని కంటే రెట్టింపు. రెండవ దాని ఏటవాలు ఎత్తు మొదటి దాని కంటే, రెండవ శంకు ఏటవాలు ఎత్తు మొదటి దాని కంటే రెట్టింపు అయిన వ్యాసార్థాల నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ L1 L2 రెండు తీసుకున్నాం. ఫస్ట్ πr_L యాక్చువల్ ఫార్ములా r1 L1 ఫస్ట్ అనుకుందాం. నెక్స్ట్ r2 L2 సెకండ్ అనుకుందాం. ఇక్కడ మనకి ఇస్తుంది ఏంటంటే L2 = 2L1, ఎందుకంటే మొదటి దాన్ని రెట్టింపు అంటే L2 = 2L1. యాజ్ వెల్ యాజ్ r1 గురించి మెన్షన్ చేశాడు. r1 = 2r2 అని మెన్షన్ చేశాడు. అంటే మొదటిది రెండో దానికి రెట్టింపు, ఇక్కడ రివర్స్ అండి. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? π ఇంటూ r1 అంటే అలాగే ఉండనివ్వండి. నిష్పత్తి దేనికి అడిగాడు? వ్యాసానికి నిష్పత్తి అడిగాడు. అయినా వాటి వ్యాసార్థాల నిష్పత్తి అడిగాడు. వ్యాసార్థ నిష్పత్తి అంటే r అలాగే ఉండాలి. ఎల్ని ఆర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఎల్స్ని ఆర్స్లోకి కన్వర్ట్ చేస్తే r1 అలాగే ఉండనివ్వండి. r1 ఇంటూ L1 అంటే L1 అలాగే ఉండనివ్వండి. పై r2 అలాగే ఉండనివ్వండి. L2 అంటే 2L1. L1 గెట్ క్యాన్సల్. పై గెట్ క్యాన్సల్. r1/r2 = 2/1 వస్తుంది. 2/1 వస్తుంది. r1/r2 = 2/1. బట్ r2 = మనం ఏం రాసుకోవచ్చు? 2 into r1 రాయొచ్చు. 2 into r1 అంటే 2 into r1 రాసినప్పుడు 4/1 అవుతుంది. అంటే 2 టైమ్స్ ఉంది కదా. మళ్ళీ ఇక్కడ ఈ r1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 into r1 కాబట్టి 4:1 అని చెప్పేసి ఫైనల్ చేయొచ్చు. ఆన్సర్ 4:1 అంటే డబల్ టైమ్స్ ఉన్నప్పుడు మనకి ఒకే ఆన్సర్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యాసార్థాలు ఘనపరిమాణాలు సమానంగా ఉన్న శంకు ఎత్తుకు గోళం వ్యాసానికి సమానం. ఘనపరిమాణాలు సమానం. దేని అండి? వ్యాసార్థాలు ఘనపరిమాణాలు సమానం అంటే శంకువు ఒకటి గోళం. శంకు ఏంటి? 1/3 శంకు ఘనపరిమాణం 1/3 πr²h. గోళానికి ఘనపరిమాణం 4/3 πr3. ఈ రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు అడుగుతుంది ఏంటి? శంకు ఎత్తుకు గోళం వ్యాసార్థానికి, శంకు ఎత్తుకి గోళానికి వ్యాసార్థానికి మధ్య సంబంధం. సో 1/3 3 గెట్ క్యాన్సల్. పై గెట్ క్యాన్సల్. r² r³ లో r ఉంటుంది. సో ఇక్కడ రిమైనింగ్ ఫస్ట్ h మిగిలింది, 4 into r మిగిలింది. మనకి దేనికి రిలేషన్ అంటే ఎత్తుకి మరియు వ్యాసానికి, అంటే ఎత్తు బై వ్యాసార్థం = 4/1. మళ్ళీ అగైన్ 4:1 అండి. 4:1 ఇది వ్యాసార్థం అండి. ఇక్కడ అడిగింది, ఇక్కడ వ్యాసానికి అడిగినప్పుడు h/2d అండి. అంటే వ్యాసార్థంలో d/2 ఉంటుంది. d/2 అంటే 4/1. r = d/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పైకి వెళ్తే 2h/d = 4/1. 2 2s h/d = 2/1 which is equal to 2:1. 2:1 is final answer.
నెక్స్ట్ క్వశ్చన్, అంకగణిత సగటు కనుగొనుటలో ఏ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు సిఐ ఈక్వల్ టు అండ్ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ ఈక్వల్ టు ఇచ్చాడండి. సో ఇక్కడ అంకగణిత సగటు అంటే ఇది ఏ బేస్ మీద వచ్చే ఫార్ములా. అంకగణిత సగటు అంటే ఏఎం కనుక్కోవడానికి ఏ అంటే ఏ బేస్ మీద ఉండే ఫార్ములా మనకు వచ్చేసి ఒకటే ఫార్ములా ఉందండి, అది ఏఎం అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ బై ఎన్ ఇంటూ సి అనే ఫార్ములా ఇచ్చేస్తాం. సో ఇక్కడ అన్ని వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఏ అంటే ఎంత ఇచ్చాడు మనకి 34.5 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ ఈక్వల్ టు -62 బై ఎన్ ఈక్వల్ టు 100 ఇంటూ సి అంటే క్లాస్ ఇంటర్వెల్ 10 get cancel 6.2 which is equal to 34.5 minus 6.2 0.5.3 అంటే 0.3 34 minus 6 28.3 ఆప్షన్ నెంబర్ 4th one is కరెక్ట్ ఆప్షన్. సో ఇది స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దత్తాంశానికి అంకగణిత సగటు మరియు బాహుళకం. అంకగణిత సగటు మరియు బాహుళకాలు. అంకగణిత సగటు బహుళకం కంటే 7.2% ఎక్కువ. అంకగణిత సగటు బహుళకం కంటే 7.2 ఎక్కువ. దాని మధ్యగతం విలువ ఇచ్చిండు. అయినా అంకగణిత సగటు విలువ ఎంత? సో సగటు మనకు తెలియదండి. సో సగటుని మనం ఎక్స్ అనుకుంటే బాహుళకాన్ని ఎక్స్ అనుకుందామండి. సో బాహుళకం ఈక్వల్ టు ఎక్స్ అయితే బాహుళకాన్ని మోడ్ అంటాం. బాహుళకం ఈక్వల్ టు ఎక్స్ అయితే సగటు అంటే యావరేజ్ ఏఎం అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎంత ఎక్కువ 7.2 వస్తుంది. సో ఇప్పుడు మనకి అర్థమెటిక్ బాహుళకం మీడియన్ కూడా ఇచ్చాడండి. మీడియన్ మధ్యగతం ఎంత ఇచ్చాడు మనకి 125.6 అని ఇచ్చాడు. సో మనకు అడుగుతుంది అర్థమెటిక్ మీన్ ఎంత అని అడుగుతుంది. సో మీన్ ఈక్వల్ టు ఫార్ములా అండి 3 ఇంటూ మీడియన్ -2 ఇంటూ బాహుళకం. 3 ఇంటూ మీడియన్ -2 ఇంటూ బాహుళకం అంటే 3. అంకగణిత సగటు ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం -2 ఇంటూ బాహుళకం అనే ఫార్ములాలో ఇప్పుడు మీన్ అంటే మనకి 7 ప్లస్ x.2 ఈక్వల్ టు 7 ప్లస్ x.2 ఈక్వల్ టు 3 ఇంటూ 125.6 -2 ఇంటూ ఎక్స్ అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు -2x వస్తే +2x అంటే 3x విచ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ 125.6 3 into 6 18 1 3 into 5 15 plus 1 6 3 into 2 6 plus 1 7 3 into 1 3 minus 7.2 6 76 అంటే 69.3 3x ఈక్వల్ టు ఇది వస్తుందండి మనకి. అప్పుడు x ఈక్వల్ టు 3 1s 3 2s 3 3s 0.2 120.32 120.8 అండి. చిన్న మిస్టేక్ జరిగింది. సో ఇక్కడ 2.4 అంటే 76 మైనస్ అంటే 9 వస్తుంది. 76 అంటే 69. క్యాల్కులేషన్లో మిస్టేక్ జరిగింది. ఆన్సర్ ఇస్ 120.8 అండి. ఆన్సర్ ఇస్ 120.8 అంటే ఇక్కడ ఈ మెథడ్ ఇస్ కరెక్ట్. సో ఈ మెథడ్ ప్రకారం మనకి సింప్లిఫికేషన్ చేస్తే 120.8 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది దత్తాంశం యొక్క సగటు కనుక్కోండి. సో సగటు అనగానే మనకి ఎక్స్ ఉంది ఎఫ్ ఉంది అంటే అంశాలు ఇచ్చాడు వాటి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో దత్తాంశం యొక్క సగటు ఫార్ములా మనకి సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. సో సమ్మేషన్ ఎఫ్ఐ అంటే సమ్ అండి. ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ అంటే 3 ఇంటూ 5 15 3 ఇంటూ 5 15 ప్లస్ 10 ఇంటూ 7 70 ప్లస్ 8 ఇంటూ 10 80 ప్లస్ 11 ఇంటూ 7 77 ప్లస్ 15 ఇంటూ 8 120 ఈజ్ డివైడెడ్ బై 5 ప్లస్ 10 15 25 ప్లస్ 15 40. పైన మొత్తం సమ్ చేస్తే మనకి 74 వస్తుంది. 362 120 77 80 అంటే 150 ప్లస్ 120 270 ప్లస్ 82 362/40 362/40 అంటే 4 1s 4 9s పాయింట్ ఉంటుంది. సో మనకి 90.5 అండి బై 10 అంటే 9.05 అంటే ఆప్షన్ నెంబర్ 1. ఇక్కడ మనకి ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ అండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఇచ్చాడు, కాకపోతే ఇక్కడ
కంటిన్యూస్ డేటా ఇచ్చాడు. ఫస్ట్ ఏమో డిస్క్రీట్ డేటా అని చెప్పంటాం, అంటే ఇండివిజువల్గా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూస్ అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఎక్స్ఐ వాల్యూ ఇవ్వడు. ఎక్స్ఐ వాల్యూ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 + 3/2, 1 + 3 4, 4/2 5. ఇక్కడ ఎంత వస్తుంది? 3 + 5 8/2 4, 7 + 5 12/2 6, 9 + 5 16/2 8 అండి. ఇప్పుడు సేమ్ మెథడ్ 2 × 5 10 ప్లస్ 4 × 3 12 ప్లస్ 6 × 6 36 ప్లస్ 8 × 2 16 బై 5 + 3 + 6 + 2 5 + 3 10 10 + 5 + 3 8 8 + 2 10 10/16 పైన టోటల్ 74/16 which is equal to 16 1 16 4 66 16 4 66 10 మిగులుతుంది. పైన పెట్టుకోతే 100 16 6 96 అంటే రఫ్లీ 4.6 అండి. 4.6 ఆప్షన్ నెంబర్ 3. మొత్తం చేయని అవసరం లేదు, ఫస్ట్ 2 వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హాకీ జట్టులో 10 మంది వరుసగా 10 మ్యాచ్ల్లో వరుసగా చేసిన గోల్స్ క్రింది విధంగా ఉన్నాయి. అయినా ఆ స్కోర్స్ యొక్క సగటు బాహుళకం కనుక్కోండి. బాహుళకం అంటే రిపీటెడ్ టర్మ్స్. సో రిపీటెడ్ అంటే 3 3 3 3 అంటే మోస్ట్ రిపీటెడ్ 3 అండి. ఇక్కడ 4 కూడా రిపీట్ అయింది, కానీ మోస్ట్గా రిపీట్ అయింది బాహుళకం అవుతుంది. అంటే ఎక్కువసార్లు రిపీట్ అయిన టర్మ్ 3 అండి. ఈ 3ని మనం బాహుళకం అంటాం. అంటే ఆప్షన్ నెంబర్ సెకండ్ వన్ 3 ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? సగటు కనుక్కోవాలి. అంశాల మొత్తం బై రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య. అంటే 2 + 3 5 5 + 5 10 10 15 15 + 6 21 21 25 28 అండి. 28 బై మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ఉన్నాయి. which is equal to 2.8. సో which is equal to 2.8. 2.8, 3 అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 98 నుంచి 100 వరకు క్వశ్చన్స్ ఒకటి రకమంట చూద్దాం. ఒక సినిమా హాల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు అమ్మిన టికెట్ల సంఖ్యను క్రింది విధంగా పటంలో చూపబడినవి. సోమ మంగళ బుధ గురు శుక్ల శని లేదండి. స్కేల్ ఏంటంటే ఒక పాయింట్ అంటే ఒక సర్కిల్ ఈక్వల్ టు 50 అంట. ఓకే, అయినా క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. క్వశ్చన్ చదివినాం, అర్థం చేసుకున్నాం. ఇటువంటి క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి. ఎక్కువ టికెట్లు అమ్మిన రోజు. సో మనకు చూడగానే అర్థమవుతుంది ఎక్కువ టికెట్లు ఈ రోజు అమ్మినమాట. ఇదేంటి అంటే పాయింట్ తీసుకుంటే ఇక్కడికి ఎక్కువ ఉంది. ఇదే రోజు శుక్రవారం ఆప్షన్ 3. ఈ క్వశ్చన్ చదవడానికి టైం పడుతుంది, తర్వాత మొత్తం ఆన్సర్ ఈజీగా ఉంటుందండి. 2 రోజుల్లో టికెట్లు సమానంగా, ఏ 2 రోజుల్లో టికెట్లు సమానంగా అమ్మిరు. ఇది దీనికి సమానం లేదు, దీనికి ఏది లేదు, ఇది ఏది లేదు, ఇది ఏది లేదు, దీనికి లేదు. అంటే ఏ 2 రోజులు కూడా సమానంగా టికెట్ అమ్మలేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అని చెప్పి రాయొచ్చు మనం. సో ఈ విధంగా క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ కోసం చాలా ఈజీ ఉంటాయి. ఒక దుకాణదారుడు 8 పన్నెండు సూచించడానికి ఒక బొమ్మను వాడితే 184 పన్నెండు చూపించడానికి ఎన్ని బొమ్మలు వాడాలి? సో 8 1 = 8 అయితే 184 = హౌ మచ్? ఎన్ని బొమ్మలు వాడాలి? అంటే 8 చూపించడానికి ఒక బొమ్మ వాడితే 184 చూపించడానికి ఎన్ని బొమ్మలు? క్రాస్ మల్టిప్లికేషన్ 1 × 184/8 which is equal to 184/8. 18 1 18 2 16 2 మిగులుతుంది 24 18 3 24 అంటే 23 బొమ్మలు వాడాలి. 23 బొమ్మలు అంటే ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 అంటే 23 బొమ్మలు అని చెప్పి చూపిస్తుంది.